వారు వచ్చినారు వాటి మాట్లాడారు. అలికంటి శరత్ ఉస్మానియా కాంగ్రెస్ వారిని వేస్తున్నాం. డాక్టర్ సూర్యపల్లి సుజాత గారు ఇప్పుడే ట్రైన్ గారు వచ్చినారు, వారు కూడా వస్తారు. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మహామౌలైన వాగ్గేయకారులు, కవులు, రచయితలు ఇక్కడ కొలువులు ఉన్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణని విముక్తం చేయడంలో, ఇంకా చేయడంలో, మిగిలిన యుద్ధాన్ని కొనసాగించడంలో, వ్యూహాలు పనడంలో నిమగ్నమై ఉన్నారు. అయినా వీళ్ళందరి ముందట మాట్లాడడం నాలాంటి ఒక మామూలు రచయిత మాట్లాడడం ఒక సాహసమే. అయినప్పటికీ కూడా మాట్లాడక తప్పదు లేని మాటలు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి మేము ఎందుకు వచ్చినామంటే, మా జేజీ తిరుమలరావు గారికి పుస్తకాన్ని సంపాదకత్వం వహించి మరి 101 పాటల పుస్తకాన్ని నిర్వహించినందుకు శుభాకాంక్షలు చెప్తూ వారికి గ్రీటింగ్ చెప్పడానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి మేము రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకును జేజీ తిరుమలరావుకు చాలా సంబంధం ఉంది. ఆయన దాదాపు 15 రోజులకు 10 రోజులకు ఒకసారి మరి మన హైదరాబాద్ నుంచి కృష్ణా ఎక్స్ప్రెస్ లో మరి ఆదిలాబాద్ వచ్చి అక్కడి నుంచి ఉట్లూరు రావడం, అక్కడి నుంచి గుంజాల పోవడం, అక్కడి నుంచి మరి నాగూరు మండలానికి వెళ్ళడం, అక్కడ గోండులతో సమావేశమై అక్కడ ఉన్నటువంటి గోండు ప్రజలను చూసి గోండుల మీద తీవ్రమైనటువంటి పరిశోధన చేసినటువంటి మహనీయుడు తిరుమలరావు. ఒకసారి ఎంత చూసినట్లయితే 78-79 ప్రాంతంలో నన్ను చెరవండరాజు గారు తీసుకుపోయి తిరుమలరావు గారికి తెలుగు అకాడమీలో పరిచయం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిరుమలరావు యొక్క నైజం మారలేదు. ఆయన ఇప్పుడు కూడా తన లోపల ఉన్నటువంటి చరిత్రకారుని, కవిని, రచయితను, పరిశోధకుని ఆయన పోలేదు, మర్చిపోలేదు. అట్లాగే ఆయన మరి కేవలం ఒక పాటలే కాదు, ఎన్నో పాటల పుస్తకాలకి ఆయన సంపాదకత్వం అందించారు. దళిత గీతాలు కానీ, స్వాతంత్ర సమర గీతాలు కానీ, మరి ఎన్నో సంభాషణలు ఇంటర్వ్యూలే కాకుండా ఈ మధ్య మరి 101 పాటలను కూడా వెలువరించడం జరిగింది. అయితే ఈ 101 పాటల చరిత్ర చూసినట్లయితే ఇవాళ ఇంతకుముందు అందరికీ చెప్పినట్టు ఇతర భక్తులు చెప్పినట్టుగా ఈ యొక్క తెలంగాణలో పాటే సర్వస్వం. మరి ఒక 101 పాట అంటే కాదు, 1000 పాట కావచ్చు, 1,00,000 పాట కావచ్చు, 1,00,00,000 పాట కావచ్చు. పాట ఇవాళ తెలంగాణకు ఒక చుట్టం, పాట తెలంగాణకు చేతుల ఒక ఆయుధం. ఈ పాట ఎన్నడూ కూడా తెలంగాణను అది విస్మరించదు. పాట ఉన్నంత కాలం తెలంగాణలో ఉన్న ప్రజలు హాయిగా వాళ్ళు నిద్రపోతారు. ఎందుకంటే ఈ పాట ఆయుధంగా మార్చుకొని ఎన్నడూ కూడా గెలవాల్సిన యుద్ధాన్ని గెలుస్తామని చెప్పి ప్రజలు ధీమాగా ఉంటారు. ఈ పాట మీద నమ్మకంతో, కేవలం నమ్మకంతో. ఈ అందువల్ల ఈ చెల్లా చేసినటువంటి పాటల్ని, చెల్లా చేసినటువంటి అక్షరాన్ని అన్ని ఇప్పటికీ ఇంతకుముందు చరిత్రలో జరిగిన మిస్టేక్ ఏమిటంటే ఈ యొక్క పాటలన్నీ కూడా ఎవరు సేకరించలేదు. అవి అనువాద సాహిత్యం కానీ, పద్యరచనలు కానీ, కవిత్వం కానీ అంతా గ్రంథస్థమైనవి కానీ పాటలు గ్రంథస్థం కాలేదు. ఈ యొక్క పాటల్ని మౌఖిక సాహిత్యాన్ని ప్రజలు కాపాడుతున్నారు. రాజులు మారినవి, రోజులు మారినవి, తరాలు మారినవి. ఆయన ఆ పాటను కాపాడుకోలేదు. పాటను కాపాడుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. ఆ పాలకులు ఎన్నడో పాటను భద్రపరుచుకునేటువంటి ప్రక్రియను మర్చిపోయింది. ఈ సందర్భంలో తిరుమలరావు గారు మరి ముఖ్యమైన పాటలు, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాటల్ని సేకరించి పొందుపరిచి ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇస్తున్నారు. ఏంటంటే ఇవాళ పాట మీ దగ్గర ఉంది, పాట మీ శుద్ధమై ఉంటుంది, పాట మీ చేతిలో ఆయుధమై ఉంది. ఈ ఆయుధం కల్పించిన గుడ్డగా మీ దగ్గర ఉంటుంది. మరి గెలవాల్సిన యుద్ధంలో ఈ పాట పనికొస్తుందని చెప్పి ఒక ధీమానం తిరుమలరావు గారు కల్పిస్తున్నారు. అందువల్ల వారికి సందర్భంగా శుభాకాంక్షలు, కేవలం శుభాకాంక్షలు చెప్పడానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి రావడం జరిగింది. మరి తిరుమలరావు గారు ఒక కాడ కాదు, ఆయన పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, ఆయన లోపడినటువంటి సౌందర్యత, మానవత్వం కోసం ఆయన ఇప్పటికి కూడా పోరాట ప్రజల పక్షమైన దళిత గిరిజనుల తరఫున, మరి ఒక అణచివేత వర్గాల తరఫున ఆయన నిలబడి ఆయన పరిశ్రమలు చేస్తున్నారు. వారికి ఇదే ఆర్థిక అభినందన తెలుగు నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ముగిస్తున్నాను. జై తెలంగాణ. నల్గొండ నుంచి నేను బండి మీద వస్తాను. ఎప్పుడు నగరంలో పోయినా తెలంగాణ చెవుల దగ్గరనే మనకు వేద సంస్కృతి గారు ఉంటారు. అది కంటిన్యూస్ కూడా శిబిరాన్ని నడుపుతాంలో అంత యూత్ అందరికీ
అవకాశం కల్పిస్తూ వాళ్ళకి సలహా ఇస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకురాగలుగుతారు. నేను ఒకటి ప్రప్రథమంగా నేను ఈ వేదికకు నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ వేదిక మీద వ్యక్తులు లేరు, పాట మాత్రమే ఉంది. ఈ వేదిక ఎదురుగా కూడా నాకు ఎవరు వ్యక్తులు కనిపించరు, అందరూ పాటల స్వరూపాలే కనపడతారు. ఆ పైన ఉన్న వ్యక్తులు కూడా నాకు పాటల పుణ్యాత్తులుగా, పాటల జీవనం ఇచ్చేవాళ్ళుగా నాకు కనపడుతున్నారు. ఉద్యమాన్ని పరిరక్షించింది పాట, ఉద్యమాన్ని గెలిపించింది పాట, నడిపించింది, గెలిపించింది, ప్రజలకు తెలంగాణను అందించింది పాటని. పాటకు ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువ. అయినా మాట వలస కోసం చెప్పాలి కనుక పాటకు కోటి దండాలు చెప్తా ఉన్నాను నేను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గత 5 దశాబ్దాలుగా పాట ఒక్క మాట మాత్రం చెప్పి ముగిస్తాను, 1 నిమిషం అయిపోయింది కనుక. పాట ప్రపంచం దక్షిణ ప్రాంతం నుంచి వచ్చింది, ముఖ్యంగా ఆఫ్రికా నుంచి. ఇవాళ చైనాలో మీరు తీసుకోండి, సోవియట్ యూనియన్ కలిసి ఉన్ననాడు విడిపోయినప్పుడు చూసుకోండి, అమెరికా ప్రాంతాలు, దక్షిణ అమెరికా మీరు చూసుకోండి. పాట చాలా పెద్ద ఉద్యమాన్ని రేకెత్తించింది, ఉద్యమాన్ని ప్రేరేపించింది. అంతకంటే 100 రెట్లు తెలంగాణ పాట ఇవాళ ప్రపంచాన్ని ఉరుతరుగించింది. అందరూ ఇవాళ తెలంగాణ పాట సాధించిన విజయం మీద పరిశోధన చేస్తా ఉన్నారు. అది గొప్ప మీ వల్ల కళాకారుల వల్ల జరిగింది. పాట కోసం ఈ పిఆర్సి ఏదైతే ఇవాళ పుస్తకం వేసిందో దానికి నమస్కరించడమే నేను చేయవలసినటువంటి కృతజ్ఞత. అది చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. పాట వర్ధిల్లాలి, పాట ఉద్యమం, పాట జీవితం, పాట వర్ధిల్లాలి. ధన్యవాదాలు.